నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో కోతుల నివారణ ఉద్యమాన్ని చేపట్టారు స్థానికులు. కోతుల బెడదను తట్టుకోలేకపోతున్నామని తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కోతుల బెడదతో పట్టణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను నివారించాలని డిమాండ్ చేశారు. ప్రతి వార్డు నుంచి కదిలి వచ్చిండ్రు. కోతుల నివారణ ఉద్యమం కొరకు భాగస్వాములై వచ్చిండ్రు. దయచేసి అధికారులందరూ చాలా గమనించాలి. ఎవరము ఇళ్లలో నిద్రపోతలేము, భోజనాలు చేస్తలేము, స్కూల్ పిల్లలను స్కూల్కు పంపాలంటే మీదబడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్గా ఎత్తుకొని పోతున్నాయి. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు చేయాలన్నా చాలా కష్టాల పాలవుతున్నాం. ఇంతటి బర్నింగ్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా మేము అన్నీ అనుభవించే వాళ్ళం. కానీ ఈ కోతుల వలన మేమంతా చాలా నష్టపోతున్నాం. దుర్లభమైన పరిస్థితి నెలకొని ఉన్నది ఊర్లే. పొలిటికల్ లీడర్లు కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే కోతులను కనుక బయట తరలించకుంటే మీరు మా వాడలకు వచ్చేది చూస్తాం, మీరు ఓట్లు అడిగేది చూస్తాం, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఏం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మేమే చేపడతాం. దయచేసి వచ్చే ఆదివారం నాడు వేలాది మందిగా తరలి వస్తాం. తరలి రావాలి కూడా అందరూ, ఆడవాళ్ళ సైతం అందరూ వచ్చి ఆఫీసులలో నిరాహార దీక్ష చేస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ స్పందించి కలెక్టర్ని ఇక్కడికి పిలిపించి మరి చర్యలు ఏ విధంగా తీసుకుందామని మీరు చర్చ చేయండి కలెక్టర్ గారితో. ఇమీడియట్ వాటిని పంపాలి, లేకుంటే మేము బ్రతకలేము, తినలేము, ఉండలేము, పిల్లలను రక్షించుకోలేము. ఈవెన్ హాస్పిటల్స్కి కవర్స్ పట్టుకొని పోతే కూడా ఎత్తుకొని పోతున్నాయి. ప్రిస్క్రిప్షన్స్ మందులు అన్నీ ఎత్తుకొని పోతున్నాయి.